జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ 8, 10, 12, 14 విభాగాల్లో బాలబాలికలకు రన్నింగ్, లాంగ్ జంపింగ్ పోటీలను నిర్వహించారు. ఇందులో 980 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ మెట్పల్లి స్థానిక స్టేడియంలో గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మెట్పల్లి స్థానిక డీఎస్పీ రవీందర్ రెడ్డి జెండా ఊపి విద్యార్థుల గేమ్లను ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులకు విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుండి వెళ్లి పీఈటీ మరియు ముఖ్యంగా వైద్యులు మార్తిరెడ్డి అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్యారెడ్డి జ్ఞాపికలు అందజేశారు. అథ్లెటిక్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలకు వచ్చినటువంటి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అథ్లెటిక్స్ నిర్వహిస్తున్న ముత్యారెడ్డి గారు మిగిలినటువంటి సభ్యులందరూ కూడా నాకు కృతజ్ఞతలు. ఒకప్పుడు ఫిట్ ఇండియా ద్వారా మోటివేషన్ అయి ఇన్స్పైర్ అయిపోయి భారతీయులందరూ కూడా స్వాతంత్రాన్ని సాధించిన మనము ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మనకు చెప్పినటువంటి ఫిట్ ఇండియా మూమెంట్గా తీసుకొని మనకు ఫిట్ ఇండియా చేసి ప్రతి ఒక్క భారతీయ యువకులందరూ కూడా ఆటపాటల్లో తప్పకుండా పాల్గొని వారి యొక్క ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్నెస్ పెంచుకోవాల్సినటువంటి మరి ఎమర్జెన్సీ మనకు అవసరం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఉపాధ్యాయులు పిల్లలందరూ కూడా ప్రోత్సహించి ఆటపాటల లోపల పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చూడాల్సిన బాధ్యత ఉంది. ఫిట్ ఇండియా లేనప్పుడు మరి భారతదేశము అనుకున్నటువంటి ప్రోగ్రెస్ పొందలేదు. ప్రతి ఒక్కరికి కూడా మానసిక ఉల్లాసము, శారీరకంగా మరి బలము, శక్తి మనకు పొందాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆటపాటల్లో రాణించాలి. ఇలాంటి మరి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు చిన్నారి విద్యార్థుల కొరకు అండర్ 8 years, 10 years, 12 years, 14 years బాలబాలికలకు ఈ జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించి అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు గెలుపొందిన క్రీడాకారులను పంపించడం జరుగుతుంది. మారుమూల గ్రామాల్లో క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈనాడు సంస్థ రామోజీరావు గారు మన మెట్పల్లి స్టేడియంలో కోచింగ్ శిక్షణ కొరకు నియమించడం జరిగింది. వారికి అభినందనలు. అలాగే మన డాక్టర్ మారుతిరెడ్డి గారు ఈ యొక్క స్పోర్ట్స్ కు స్పాన్సర్ చేసి మన క్రీడాకారులను ఉద్దేశంతో వారు స్పాన్సర్ చేసేందుకు వారికి అభినందనలు. శ్రీ మన్యుశ్రీ హాస్పిటల్ వారి స్పాన్సర్షిప్ తోటి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. అలాగే నిఖిల్ భారత్ గవర్నమెంట్ హై స్కూల్ పరుగు పందాలు, అదేవిధంగా లాంగ్ జంప్, హై జంప్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు ముఖ్యమంత్రిగా అయితే అథ్లెటిక్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ నా అభినందనలు. మనం రూరల్ ఇండియా అంటే రూరల్ భారతదేశంలో అంటే గ్రామాలలో ఎంతో ప్రజలు ఉంటాయి కానీ బయటకు రావడానికి సరైన వేదిక ఉండదు. ఆ వేదికను వీళ్ళు కల్పించారు. వేదికను కల్పించడం ద్వారా ఆణిముత్యాలు, ఈ మట్టిలో ఎందరో ఆణిముత్యాలు ఉంటారు, ఎక్కడో ఉంటారు. వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చి డిస్టిక్ లెవెల్లో, అదేవిధంగా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో తీసుకురావడం ఎంతో ఇంపార్టెంట్. దానికి కృషి చేసిన వీళ్ళందరికీ నేను పర్టికులర్గా స్పాన్సర్ మాధురెడ్డి గారు కానీ మిగిలిన స్పాన్సర్లు అందరికీ కూడా నేను మరీ వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో స్పోర్ట్స్ మీట్ జరిగి మన గ్రామాల్లో ఉన్న పిల్లల నుంచి యువకులు నేషనల్ లెవెల్లో మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలి. మన ఖేలో ఇండియా అని కానీ లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. వాటిలో ఇప్పుడు మనం ఇక్కడ బయట వచ్చిన వాళ్ళని మనం వాటి ద్వారా పంపించడం ద్వారా మనము చదవడమే కాదు, ఆటలు పాటలతో పాటు చదువుతో పాటు ఈ క్రీడల్లో కూడా రాణించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఈ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులందరికీ నేను పేరు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ధనుశ్రీ. నేను బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ మెట్పల్లి బ్రాంచ్ నుంచి వచ్చాము. ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల వల్ల ఎందరో క్రీడాకారులు ఇలా పార్టిసిపేట్ చేసి వాళ్ళకు చాలా ప్లేసెస్లో వస్తారు. లైక్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం మా ప్రిన్సిపల్ సార్ ప్రశాంత్ సార్, ఇంకా
మా పీటీ మేడం, భవానీ మేడం, మా పేరెంట్స్ వీళ్ళందరూ సపోర్ట్ వల్లే మేము ఇంత ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయి నుంచి మేము రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు రన్నింగ్, ఇంకా లాంగ్ జంప్ ఎక్సెట్రా. థ్యాంక్ యూ. ఫిఫ్టీన్ నుంచి వచ్చాను. ఇక్కడికి రావడానికి కారణం మా పేరెంట్స్, మా ప్రిన్సిపల్ సార్, ఇంకా మా పీటీ మేడం. ఇక్కడ అథ్లెటిక్స్ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.